ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద్రాక్షవల్లీశ్వరం వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరందరూ వింటున్నారు, దీవించబడుతున్నారు, అనేకులకి షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ నా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని ధ్యానించుకుందాం. యోబు గ్రంథం 31 అధ్యాయం 33 నేను చదువుతున్నాను. మీరు వీలైతే బైబిల్ తెరిచి గమనించండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగునుగా. ఇక్కడ యోబు అంటున్నారు, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని రొమ్ములు నా పాపమును కప్పుకొని ఎడల. అంటే హృదయంలో ఆదాము ఏం చేశారంటే తన మనసులో పాపాన్ని దాచిపెట్టుకుని వేరొకరి మీదకి నెట్టేయాలి. తాను ఒప్పుకోకుండా పశ్చాత్తాపడకుండా దేవుడి దగ్గర ఇతరుల మీదకి నెట్టేయటానికి ప్రయత్నం చేసినందున దేవుని కోపానికి శాపానికి గురైనట్లుగా మనం చూస్తున్నాం లేఖనాల్లో. కనుక మనం పుట్టిన ప్రతి ఒక్కరూ ఆదాము మనస్తత్వం, ఆదాము స్వభావం కలిగి పుడతా ఉన్నారు. అయితే కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు ఆ పాత రోత అబద్ధం మోసం తిరుగుబాటు అనే స్వభావాన్ని తొలగించి క్రీస్తు యేసు కలిగిన మనస్సు దేవుని స్వభావాన్ని మనసును మనకు ధరింపజేసి ప్రాచీన స్వభావాన్ని ప్రాచీనపు పద్ధతుల్ని దేవుడు మనలో నుండి తొలగించి దేవుడికి ఇష్టలుగా చేసుకుని ఆశీర్వదించాలని క్రీస్తు యేసు స్వభావాన్ని మనకు ధరింపజేశారు. కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకుని రూపాంతరపు అనుభవాల్లో మనం జీవించాలని లేఖనం తెలియజేస్తుంది. యోబు చెప్తున్నారు ఇక్కడ, ఆదాము ఏం చేశారంటే ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని రొమ్ములో నా పాపం కప్పుకుని నెడల. అంటే హృదయంలో ఆదాము ఏం చేశారంటే పాపాన్ని కప్పిపెట్టుకున్నాడు. అందుకే దేవుని శాపానికి గురయ్యాడు. ఆదాము చేసినట్లు నేను చేయలేదు అని చెప్పేసి యోబు అంటున్నారు. మనం కూడా ఆ ప్రాచీనపు ఆదాము స్వభావం నుండి విడుదల పొంది ప్రభువైన యేసుక్రీస్తు స్వభావాన్ని ధరించుకుని జీవించాలి, నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలి. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఆదాము స్వభావం కలిగి పుడుతున్నామండి. అయితే మారు మనసు పొంది పశ్చాత్తాపడు బాప్తిస్మం తీసుకుని యేసు మన పాపాలు కడుక్కున్నప్పుడు పరిశుద్ధ జీవితాన్ని ఆరంభించినప్పుడు మనం అందరం కూడా కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు స్వభావాన్ని ధరించుకుని, అందుకని మన దోషాలని మనం కప్పిపెట్టుకోకుండా మనం ఒప్పుకునే ఎడల ప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడి గనక మన సమస్త దోషములను పాపములను ఆయన రక్తములో కడిగి మన పవిత్రులుగా చేయండి. మనం పాపం చేయలేదని మనం అంతే దేవుని అబద్ధికునిగా చేస్తాం. కనుక దేవుని అబద్ధికునిగా చేయాలి. మనకు పాపాలు మనం కప్పిపెట్టుకోవాలనుకుంటే శాపానికి కోపానికి గురవుతాం. కనుక అటువంటి శాపాలని పాపాలని దోషాలని మనం కప్పిపెట్టుకోకుండా దేవుని కొరత గురి కాకుండా ఒప్పుకొని విడిచిపెడదాం. సామెతల గ్రంథం ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును. ఏమండి, అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు ఎవరైనా వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుని కనికరం దయ వారు పొందుకుంటారు. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులు పోవడం. అతిక్రమాలను దాచిపెట్టుకుని తప్పుపెట్టుకుని హృదయాన్ని కఠినపరుచుకుంటే వారు కీడులో పడిపోతారని, నష్టంలో పడిపోతారని, శాపంలో పడిపోతారని లేఖనం తెలియజేసినట్లుగా మనం ఎవరూ కఠినపరచుకోకుండా మనలో ఉన్న క్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆదాము చేసినట్లుగా మనం కప్పిపెట్టుకోకుండా మరి యోబు తన యథార్థతను మరి తెలియజేసినట్లుగా ఆదాము తన హృదయంలో పాపాన్ని కప్పిపెట్టుకొని చేసినట్లుగా మనం దేవుని దృష్టికి వేషధారులం అయిపోతాం. కనుక మనం ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుదుము గాక. ఆదాము చేసినట్లుగా మనం చేయకూడదని, దోషములు దాచిపెట్టుకోకూడదని
రొమ్ములో పాపమును తప్పుకోకూడదని లేఖనం తెలియజేసింది. ఇక్కడ అతిక్రమాలని విడిచిపెట్టాలని ఒప్పుకుంటే, విడిచిపెడితే కనికరాన్ని పొందుతామని, హృదయాన్ని కఠిన పెట్టుకుంటే కీడులో పడిపోతామని లేఖనం తెలియజేసినట్లుగా మనం ఆ విధంగా ఎవరూ కఠినపరచబడకుండా దేవుని గొప్ప కనికరం దయ పొందాలని మీ అందరికీ తెలియజేస్తూ, దేవుడు అటువంటి కృప ధన్యత భాగ్యం మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, వెతబడిన వాటి మా హృదయాల్లో నీరు కట్టండి, ఫలభరితంగా మార్చండి. ఆదాము రొమ్ములో పాపాన్ని దాచిపెట్టుకుని, దోషాలను కప్పిపెట్టుకుని, పాపానికి శాపానికి గురైనట్లుగా ఏ ఒక్కరూ ఉండకుండా అతిక్రమాలని పెట్టుకుని వారు వర్ధిల్లరని లేఖనం తెలియజేస్తున్నారు. అతిక్రమాల మీద దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని కనికరం పొందటానికి మేము మనసును కఠినపరుచుకుని ఎదుట తిరుగుబాటు చేసి మేము కీడులో పడిపోకుండా ప్రతి విధమైన కీడు బిడల మీద నుండి తొలగించి నీకు లోబడి విధేయులవుటకు సహాయం చేయండి. దీన మనస్కులమైన ఈ వాక్యాన్ని సహృదయంతో స్వీకరించడానికి నీ గొప్ప కనికరం దయ మా మీదకి దిగి వచ్చును కాక. అటువంటి కృప ధన్యత భాగ్యం బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.